సమంత తన చేతికున్నటువంటి టాటూని తొలగించుకోవడం జరిగింది. చాలామంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అసలు నీకు అవసరమైన విధంగా సీరియస్ అవుతూ ఉన్నారు. అయితే నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకున్నప్పుడు ఒకేసారి ఒకే చోట ఇద్దరు కూడా సేమ్ చేతికి సేమ్ టాటూని వేయించుకోవడం జరిగింది. సో దానికి మీనింగ్ ఏంటంటే ఫర్ ఎవర్ లవ్ అనే విధంగా కూడా అనుకున్నారు. అప్పట్లో వాళ్ళిద్దరి స్వయంగా చెప్పడం జరిగింది. మేము జీవితాంతం ఇదే విధంగా ఉంటామని ఇద్దరం కూడా టాటూ వేయించుకోవడం జరిగిందని చెప్పారు. కాకపోతే రీసెంట్గానే ఇటు వాళ్ళిద్దరు కూడా విడిపోవడం కానీ, తర్వాత నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకోవడం కానీ, ఆయన మాత్రం హ్యాపీగానే ఉన్నాడు. అయితే సమంత అయితే ఎప్పుడు కూడా ఏదో ఒక ఈవెంట్కి వెళ్ళినా కూడా, ఇంటర్వ్యూలు అయినా కూడా ఏదో ఒక విధంగా ఇండైరెక్ట్గా నాగ చైతన్య గురించి, వాళ్ళ పెళ్లి గురించి, విడాకుల గురించి మాట్లాడుతూనే వస్తుంది. కానీ నాగ చైతన్య మాత్రం ఎప్పుడు అంటే ఒక్కసారి కూడా సమంత గురించి కానీ, వాళ్ళ పెళ్లి గురించి కానీ, విడాకుల గురించి కానీ ఎక్కడ కూడా ఆయన మెన్షన్ చేయలేదు. సో ఆ విషయంలో మాత్రం నాగ చైతన్య చాలా మంది కూడా పొగిడారు. అయితే సమంత ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుంది అంటే ఆమెకు ఇంకా కూడా నాగ చైతన్య మీద ప్రేమ ఉందేమో, అందుకోసమని మళ్ళీ కలవాలని అనుకుంటుందేమో, అందుకోసమే ఈ విధంగా చెప్తుందేమో అని చాలామంది కూడా అనుకున్నారు. సో ఇప్పుడు మొత్తానికి ఆ ఛాన్స్ కూడా లేదు. ఆల్రెడీ నాగ చైతన్య శోభితాన్ని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పుడు రీసెంట్గా సమంత మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటోని మాత్రం షేర్ చేసింది. ఆ ఫోటోలో ఎట్లా అంటే తన చేతి మీద ఉన్నటువంటి టాటూని తొలగించడం జరిగింది. కొంచెం కొంచెంగా కనిపిస్తుంది. సో దాన్ని చూసిన తర్వాత అసలు వేయించుకోవడం ఎందుకు, మళ్ళీ తీయించుకోవడం ఎందుకో, మీ జీవితంలో ఇక మీదట ఇంకెవరినైనా ఆ విధంగా ప్రేమిస్తే ప్రేమించిన వారికి గుర్తుగా టాటూలు మాత్రం అసలు వేయించుకోకండి. పర్మనెంట్గా ఏదైతే ఉంటుంది అనుకుంటున్నారో వాటి జోలికి ఏ మాత్రం కూడా వెళ్ళకండి అని సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు దానికి గుర్తుగా ఒక టాటూని కానీ ఇంకేదైనా పర్మనెంట్గా ఉండేదాన్ని తీసుకున్నామంటే ఇంకా దాన్ని జీవితాంతం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మీరు ఫిజికల్గా విడిపోవచ్చు, కానీ మానసికంగా కావచ్చు మీకున్న ప్రేమ ఖచ్చితంగా అదే విధంగా ఉంటుంది. సో మొత్తానికి నేను ప్రేమనే మర్చిపోతాను, అసలు అది విధంగా వద్దని కూడా అసలు మొత్తానికి టాటూలు కానీ ఇలాంటివి వేయించుకోకండి అనే విధంగా చాలామంది కూడా అనుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్కి చాలా ఒక కామన్ పాయింట్ అయిపోయింది. ముందుగా ప్రేమించుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, తర్వాత ఒక సంవత్సరమో చాలామంది 6 నెలలు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. విడిపోయి మళ్ళీ వాళ్ళకు గుర్తుగా ఉన్నటువంటి ఆ టాటూలు కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల్ని కానీ సో ఈ విధంగా చేయడం ఎందుకని చాలామంది కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి సమంత ఏమైనా బయటకు వచ్చే రెస్పాన్స్ అవుతుందా, నా పర్సనల్ లైఫ్ నా ఇష్టం మీకేంటని రియాక్ట్ అవుతుందా, లేకపోతే సైలెంట్గానే ఉంటుందా అని కూడా మనం వెయిట్ చేసి చూడాలి.